2021 సంబంధించి మీరు జడ్పీటీసీగా గెలుపొందిన పరిస్థితి. మరి 4 సంవత్సరాల్లో ఈ ఐనవేలి మండలానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులు తెచ్చారు? ఏ విధంగా అభివృద్ధి చేశారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వద్ద నుంచి కూడా మాకు ఒక్క పైసా నిధులు ఇవ్వటం జరగట్లేదు. ఆయన జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయనతో మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆయన కాదని అధిష్టానము మీకు ఇన్ఛార్జ్గా నియమించింది, దాని వెనక ఆయన సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా? చాలామంది మీతో పాటు ఇక్కడ కోఆర్డినేటర్గా, మీకు ముందు కోఆర్డినేటర్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సీనియర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీకు ఎలా ఇచ్చారు? నాకు ఎలాగ ఇచ్చారని అంటే, మీ ఐనవేలి మండలం సంబంధించి మొత్తం అంతా కూడా నదీ పరివాహక ప్రాంతం ఉంది. అనేక లంక గ్రామాలు ఉన్నాయి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం కానీ, బ్రిడ్జిల విషయంలో కానీ, రైలింగ్ విషయంలో కానీ హామీలు ఇచ్చారు, కానీ అవి ఏమీ పూర్తి కాలేదు. స్థానిక ఎమ్మెల్యే చూసినట్టయితే జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు. ఈ మండల పరిధిలో అభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా తీసుకొస్తారు? వైసీపీ వాళ్ళకి ఏదన్నా పని పెడితే వాళ్ళకి పని చేస్తే పాముకు పాలు పోసినట్టు అని అన్నారు. ఆ రోజు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కొండేటి చిట్టుబాబుకి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి ఉన్న విభేదాల వల్ల రోడ్డు అవలేదని విమర్శ ఉంది సార్. కాంట్రాక్టర్ గారు బిల్లులు వస్తే నేను చేస్తానని ఎట్ ఏ టైం మీరు మండల పరిధిలోని గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారనేది విమర్శ కూడా ఉంది. 2029లో మీకు కాదని వేరే పర్సన్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జగన్ గారు సీనన్న ఈసారికి సపోర్ట్ చేయండి చేస్తారా? ఒక మాట మాత్రం నిజం చెప్పాలి సార్. చెప్పండి, ఈ పదవి ఏదైతే ఉందో సమన్వయకర్త మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా, లేదంటే మీరు ఏమైనా లాబింగ్ చేసి ప్రయత్నాలు చేశారు? అది తెలియదు. చాలా సార్ మీరు మంచి వేశారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా పంటిపై ప్రయాణం చేస్తారు ప్రజలు. అంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కు మిక్కుపోయినాడు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు పంటి మునిగిపోతుందో తెలియదు. మరి అటువంటి సమయంలో సరైన బ్రిడ్జిల నిర్మాణం జరిగితే అది మంచి జరుగుతుంది కదా సార్. ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ట్రై చేయట్లేదు? ఐనవేలిలోనే వినాయకుడి దేవాలయం ఉంది. దేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం, అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి ఆ అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు వేశారు, ఏం చేశారు మీ సమయం? ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడం వల్ల అనేక ఘర్షణలు జరిగాయి. చాలామంది అమాయకులు వైసీపీ టార్గెట్ చేసింది, అక్రమంగా కేసులు పెట్టారు అంటే కూడా కొంతమంది చేస్తున్న విమర్శ. అసలు ఏం జరిగిన వ్యవహారంలో ఇప్పుడు ఆ కేసులన్నీ ఉన్నాయా కొట్టివేశారు? ఇసుక అనేది సహజ వనరు, దానికి ప్రస్తుతం ప్రజాప్రతినిధులకి ఆదాయ వనరుగా మారిందని విమర్శలు అయితే ప్రధానంగా ఉన్నాయి. మరి జడ్పీటీసీగా 4 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇసుకలు ఎంత సంపాదించారు సార్? వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. తండ్రి రాజకీయ వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని చిన్న వయసులోనే ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలుపొందారు. అదేవిధంగా ప్రస్తుతం ఐనవేలి మండలానికి జడ్పీటీసీగా కొనసాగుతూ ఉన్నారు. అయితే ఆయన సేవలు మెచ్చిన వైసీపీ అధిష్టానం అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా అవకాశం కల్పించారు. ఆయనే ఐనవేలి జడ్పీటీసీ, పి గన్నవరం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలియాస్ గన్నవరపు శ్రీని గారు, నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, ఫస్ట్ క్వశ్చన్, ఈ కుటుంబ ప్రస్థానం పక్కన పెడితే అసలు రాజకీయ ప్రస్థానం అనేది ఎలా కొనసాగింది? అసలు ఎందుకు రాజకీయాలకు రావాల్సి వచ్చింది? ఎందుకు రాజకీయాలు రావాల్సిందంటే, మా తండ్రి గారు ఆయన ఫస్ట్ నుంచి కూడా ఒక సామాజిక మాధ్యమం ఉన్నటువంటి సేవా తత్పరం ఉన్నటువంటి నాయకుడు. ప్రజలకి ఎవరైతే అభాగ్యులు ఉన్నారో, పేదలు ఉన్నారో వారందరికీ కూడా మనం సేవ చేసి ఆ సేవ ద్వారాగా వాళ్ళకందరికీ కూడా మేలు చేయాలనేటువంటి ఆలోచన, చిన్నవాళ్ళందరినీ కూడా ఒక అభ్యున్నతి స్థాయికి అభివృద్ధి చేయాలనేటువంటి లక్ష్యంతో మా నాన్నగారు రాజకీయాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆయన సర్పంచ్గా, అలాగే ఎంపీటీసీగా ఈ ఐనవేలి మండలానికి సుదీర్ఘంకాల పాటు ఆయన చనువు చాలించేదాకా కూడా మన ఐనవేలి మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగడం జరిగింది. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దిగంత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు గారు సారథ్యంలో అధికార ప్రతినిధిగా కూడా ఆయన పదవీ బాధ్యతలు చేయటం జరిగింది.
మరి ఆయన సేవ కొనసాగాలి, ప్రజలలో ఉండాలి, ఆయన పేరు ఎప్పుడూ కూడా ప్రజలలో వినపడాలి అనేటువంటి ఆలోచనతో నేను ఇవాళ రాజకీయాల్లోకి రావటం జరిగింది సార్. నేను కూడా ప్రజలకు సర్వీస్ చేయాలి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి లక్ష్యం. మా నాన్నగారు ఏ ఆలోచనతో, ఏ దృక్పథంతో, ఏ యొక్క ఆలోచన విధానంతో రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించారు, అది కొనసాగించాలనేటువంటి లక్ష్యం నాది. అట్లాంటి తరుణము ఈరోజు మరి మేము రాజకీయాల్లో నేను ప్రజలందరూ కూడా పట్టం కొడుతూనే వస్తూనే ఉన్నారు. అటు నా తండ్రి గారికి సర్పంచ్గా, ఎంపీటీసీగా బాధ్యతలు ఇచ్చారు. పట్ల ఆయన సుదీర్ఘకాల పాటు రాజకీయాల్లో పనిచేశారు. నేను కూడా ఎంపీటీసీగా అదైనా అయినవెల్లి గ్రామంకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మేము. ఎందుచేతంటే అయినవెల్లి గ్రామంలో నా తండ్రి గారు చనిపోయిన తర్వాతన నేను రాజకీయాలకు అతీతంగా మరి గుర్తింపు పొందిన పార్టీలు కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేసి గెలవాలనేటువంటి లక్ష్యంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా 2014లో నేను ఎంపీటీసీగా కూడా విజయం సాధించడం జరిగింది. అంటే మొట్టమొదటి రాజకీయ ఎంట్రీ అదేనండి 2014 నాకు రాజకీయం. అంటే మీ నాన్నగారు మరణానంతరం మీరు రావాల్సిన పరిస్థితి. 14లో ఎంపీటీసీ, 21లో జడ్పీటీసీ. ఇది కాకుండా రీసెంట్గా మీ సేవను గుర్తించిన అధిష్టానం కూడా మీకు సమన్వయకర్తగా అవకాశం కల్పించారు. చెప్పుకోవాలంటే నేను చాలా అదృష్టవంతులను కూడా భావించాలి. ఎందుచేతనంటే నేను అతి సామాన్యమైనటువంటి కార్యకర్త లాంటి వాడిని. నేను అతి సామాన్యమైనటువంటి, ఎట్లాంటి సామాన్యం అంటే చాలా గ్రౌండ్ లెవెల్లో చిన్న స్థాయి నాయకుడిని. కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని తీసుకుని వెళ్ళి ఆయన శిఖరాలకి నిలబెట్టేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుచేతనంటే ఎవరైతే ప్రజా దృక్పథంతో ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నదో అలాంటి వారిని ఎంతోమందిని, నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి ఉన్నతమైనటువంటి స్థానాలకు తీసుకెళ్ళినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎట్లాగంటే నేను నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయనకు రుణపడే ఉంటాను. నా ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆయనకు ఏ ఆదేశాలు ఇచ్చినా శిరసా వహించి ఆయనకి నేను పని చేస్తానని మీకు తెలియపరుచుకుంటున్నాను. మీరు చూసినట్టయితే యువకులు ఉత్సాహవంతులు. మరి ఇప్పటివరకు కేవలం ఒక మండలానికి మాత్రమే మీరు జడ్పీటీసీ, కానీ వైసీపీ అధిష్టానం కీలకమైన బాధ్యతలు మీపై పెట్టింది. అది కూడా పార్టీ అధికారులు లేని సమయంలో మిమ్మల్ని ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించిన పరిస్థితి. అటు అయినవెల్లి కానివచ్చు, మామిడికుదురు కానివచ్చు, అదేవిధంగా పి గన్నవరం, అంబాజీపేట, ఈ 4 మండలాల్లో వైసీపీ బలోపేతం కోసం ఏ విధంగా కృషి చేస్తున్నారు? మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు 2025 జనవరి 19వ తారీఖున పి గన్నవరం నియోజకవర్గానికి నన్ను కోఆర్డినేటర్గా నియమించడం అనేది ఉత్తర్వులు రావడం జరిగింది. ఆ రోజు నుంచి నేను మరి ముహూర్తం అనేది ఈ భారతదేశ సాంప్రదాయం కాబట్టి నేను ఫిబ్రవరి 8వ తారీఖున శ్రీ అయినవెల్లి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క దేవస్థాన సన్నిధిలో పూజా కార్యక్రమం ప్రారంభించి కార్యకర్తలకి కాసేపు అనేటువంటి కాన్సెప్ట్తో మేము ఈ పి గన్నవరం నియోజకవర్గంలో అయినవెల్లి మండలంలో పొట్టిలంక గ్రామం అనేటువంటి గ్రామంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా కూడా అక్కడి నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఆ రోజు కార్యకర్తలు కాసేపు అనేటువంటి కాన్సెప్ట్తో మేము ఆ రోజు నుంచి ప్రారంభించాం. ఆ రోజు నుంచి సిన్స్ ఈ రోజు వరకు కూడా మా అధినాయకులు ఏ పిలిపించినా కూడా త్రికరణ శుద్ధితో, అంకురార్పణతో, మొక్కవనే దీక్షతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా మేము పనిచేస్తున్నాం. మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లా పనిచేస్తున్నారు. ఎక్కడా కూడా ఉపేక్షించట్లేదు, ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టుగా మేము ఎందుకు 2024లో అధికారం కోల్పోయాం, మళ్ళీ మేము అధికారం తెచ్చుకోవాలి, జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనేటువంటి లక్ష్యంతో వేళ ప్రతి కార్యకర్త పనిచేస్తున్నారు. మొట్టమొదటగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక పిలుపిచ్చారు.
వెన్నుపోటు ధనమైనటువంటి కార్యక్రమం. మా నియోజకవర్గంలో సుమారుగా 2000 పైబడి నియోజకవర్గంలోని రోడ్డెక్కి మరి ఆ రోజు నిరసన కార్యక్రమం చేయటం జరిగింది. ఆ తర్వాత విద్యార్థి పోరు, యువత పోరు, తర్వాత రైతులకి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక ధాన్యం కొనుగోలు చేయకపోతే ధర్నాలు చేసి ప్రభుత్వం మెడల వంచి మేము ధాన్యం ఈ యొక్క అంబేద్కర్ కోనసీమలో ఉన్నటువంటి ధాన్యాన్ని పూర్తిగా ప్రతి గింజ కొనేదాకా కూడా ఉద్యమించడం జరిగింది. అలాగనే కాకుండా మరి ఆయన పిలిపించిన ప్రకారంగా ఫీజు రియంబర్స్మెంట్, అలాగే అమ్మఒడి ఇలాంటి పథకాలు ఎన్నో హామీ ఇచ్చి ఈ ప్రభుత్వం నిర్వహణ చేస్తుందా, ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందా ప్రజల విషయంలోనని, ప్రజలకి న్యాయం చేయాలి మనం అనే ఏ పిలిపించినా కూడా ఆ పిలుపుకి మేము కంకణ బొద్దులై పనిచేయడానికి ఎదరికెళ్తున్నాం. మరి ఈ నియోజకవర్గంలో ఉయ్యెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహవంతంగా పనిచేస్తున్నారు. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద కుటుంబం ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క జీవితాంతం కూడా నేను రుణపడి ఉంటానని నేను మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా 2021 సంబంధించి మీరు జడ్పీటీసీగా గెలుపొందిన పరిస్థితి. మరి 4 సంవత్సరాల్లో ఈ ఐనవేలు మండలానికి ఎన్ని కోట్ల రూపాయల నిధులు తెచ్చారు, ఏ విధంగా అభివృద్ధి చేశారు? సార్, మేము మా యొక్క టెన్యూర్ 3 సంవత్సరాల్లో కూడా సుమారుగా ఈ యొక్క మండలంలో ఒక 85 లక్షల పైబడి మేము నిధులు తేవటం జరిగింది సార్. మరి గ్రామీణ ప్రాంతంలో జిల్లా పరిషత్ ఏవైతే రోడ్లు ఉన్నాయో, గ్రామీణ ప్రాంతంలో ఏవైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నింటినీ మాకున్నటువంటి ప్రామాణికాన్ని బట్టి మనకి అక్కడ రేషియో ప్రకారంగా నిధులు ఇస్తారు. కాబట్టి మాకు కూడా జిల్లా పరిషత్తులో నిధులు అనేది చాలా ఆరాకొరాగా ఉంటున్నాయి. ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి, అలాగని ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే సేనరేజ్ నిధులు అవనివ్వండి, అలాగనే తలసరి ఆదాయాలు అవనివ్వండి, రెవెన్యూ షేర్ అవనివ్వండి, ఏదైతే అప్పుడు ఉన్నటువంటి తగు మాస్తరమైనటువంటి నిధులతో మాకు మా జిల్లా పరిషత్ అధ్యక్షులు వారు అనుమతులతో మాకు ఇవ్వడం జరిగింది. ఈవేళ అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వద్ద నుంచి కూడా మాకు ఒక్క పైసా నిధులు ఇవ్వటం జరగట్లేదు. ఎందుచేతనంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి చైర్మన్, మొత్తం యావత్తు ఉన్నటువంటి బాడీ అంతా కూడా మీరే ఉన్నారు కదా, జడ్పీటీసీలు అందరూ మీరే ఉన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ మాకు ఏ విధమైన నిధులు రావట్లేదు. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేసేవారంటే మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNRES అనే నిధులు స్థానిక స్వపరిపాలనకి ఇవ్వటం జరిగేది. జెడ్పీటీసీలకైనా షేరు, సర్పంచులకైనా కొంత షేరు, ఎంపీటీసీలకైనా కొంత షేరు, మండల పరిషత్తుకైనా కొంత షేరు వచ్చి ఇలాగా ఎమ్మెల్యే గారికి ఒక షేరు, ఒక 50% ఎమ్మెల్యే షేర్ అని ఉండి ఇది ఈ రకంగా నిధులు కేటాయింపు అనేది జరిగేది. ఈవేళ అది లేదు, పక్షపాతం అనేది జరుగుతుంది. బాడీ అంతా కూడా అంటున్నాం కదా, ఉన్నటువంటి 13 ఏవైతే జిల్లా పరిషత్తులు ఉన్నాయో జిల్లా పరిషత్తులన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకుంది. అందుకని వైసీపీ అనే ప్రభుత్వం పార్టీని నిర్వీర్యం చేయాలనేటువంటి లక్ష్యం కూటమి పార్టీది. అందుకని మాకు నిధులు ఇవ్వట్లేదు. ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు 2024లో ఎవరైతే విప్పత్తి వేణుగోపాలరావు గారు. ఆయన పి గన్నవరం నుంచి జడ్పీటీసీకి గెలిస్తే మీరేమో ఐనవేలు నుంచి జడ్పీటీసీకి గెలిపొందారు. ఆయన జడ్పీ చైర్మన్ అయ్యారు. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితుల్లో ఆయనతో మీకు సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఆయన కాదని అధిష్టానము మీకు ఇన్ఛార్జ్గా నియమించింది, దాని వెనక ఆయన సహాయ సహకారాలు ఏమైనా ఉన్నాయా? మాకైతే ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్గా విప్పత్తి వేణుగోపాలరావు గారు కొనసాగుతున్నారు. పెద్ద ఆయన ఎప్పుడూ కూడా గౌరవంగానే చూడటం జరుగుతుంది. నేను ఎప్పుడు అన్న ఈ పని కావాలి అని నేను చెప్తూ వెళ్ళటం జరిగేది. ఏ పని అయినా కూడా చేయటం జరిగేది. ఆయనకి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఏమి లేవు. మా ఇద్దరి మధ్యన కూడా సత్సంబంధాలు చాలా చక్కగా మెయింటెనెన్స్ జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బంది లేదు. చైర్మన్ గారు కూడా మరి 2024లో ఆయన ఇక్కడ పి గన్నవరంలో పోటీ చేస్తే నేను బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఈ ఐనవేలు మండలం జడ్పీటీసీగా మరి ఇక్కడ కూటమి పార్టీకి 4200 ఓట్ల మెజార్టీ వచ్చింది. కనవ మండలాల్లో 10,000 ఓట్ల మెజార్టీ వచ్చింది ప్రతి మండలాల్లోనూ కూడా.
మరి అంబాజీపేట మండలం 9,000 దగ్గరగా, అలాగే మన గన్నవరం 12,000 చిల్లర, అలాగే మామిడికుతురు మండలం 11,000 చిల్లర. మా మండలం అయితే మాత్రం 4,200 పైబడి ఓట్లు రావటం జరిగింది. అంటే చెప్పుకోవాలనుకుంటే పి గన్నవరం మండలం తర్వాతన ఆ రేషియోలో ఓటింగ్ శాతం ఉన్నటువంటి మండలం ఏదైనా ఉన్నదంటే 54,000 పి గన్నవరం మండలంలో ఉంటే 51,000 పై చిలుకు ఓటింగ్ శాతం ఉన్నటువంటి మండలం ఆయన వెళ్ళి. సార్ ఇప్పుడు అంటే చాలా మంది మీతో పాటు ఇక్కడ కోఆర్డినేటర్గా, మీకు ముందు కోఆర్డినేటర్గా చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, సీనియర్లు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీకు ఎలా ఇచ్చారు సార్ ఈ పదవి అసలు? సార్ అందరినీ కాదని నాకు ఎలాగ ఇచ్చారని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ముందరే చెప్పానండి. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యంని తీసుకుని వెళ్ళి ఎంతో ఉన్నతమైన శిఖరాలకి వెక్కించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాయకులు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తాను. యావత్ భారతదేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు గురించి గొప్పగా చెప్పుకోవాలండి. ఎందుచేతనంటే అతి సామాన్యులండి. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు, నందికం సురేష్ గారు చెప్పుకుందాం, బాపట్ల ఎంపీ గారు. ఆయన ఏ స్థాయి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టారో మీకు తెలుసు. అలాగనే ఈ ఏరియాలో ఒక మాదిగ సామాజిక వర్గాన్ని నుంచి భూమి ఇజ్రాయెల్ గారిని ఎమ్మెల్సీగా తీర్చుకెళ్ళి కూర్చోబెట్టడం జరిగింది. అలాగని మరి ఎన్నోసార్లు ఎన్నో దఫాలుగా ఎన్నో పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి సవి చూసినటువంటి కుడుపూడి సూర్యనారాయణరావు గారిని, మరి ఆయనకి కూడా ఒక ఉన్నతమైనటువంటి శాసనమండలి సభ్యుడిగా గౌరవప్రదమైనటువంటి పదవిని కూడా కట్టబెట్టడం జరిగింది. ఎందుచేతనంటే పార్టీకి నిబద్ధతగా ఎవరైతే పనిచేస్తున్నారో, ఎవరైతే కమిట్మెంట్ తోటి ఉన్నారో ఆ కమిట్మెంట్ని చూసుకుని ఆయన బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది. నేనైతే ఆయన పార్టీ స్థాపించిన వద్ద నుంచి నిరంతరం తిరుగుతూనే ఉన్నాను. మరి ఆయన గడప గడపకి కార్యక్రమాలు పెట్టారు. గడప గడప కార్యక్రమాల్లో కూడా అప్పుడున్నటువంటి శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు గారితో కూడా నేను తిరిగి ప్రతి గ్రామము తిరిగి 262 రోజులు తిరగడం జరిగింది. ఆ 262 రోజులు 68 గ్రామాలు కూడా మా నియోజకవర్గంలో నేను ప్రతి గ్రామం తిరిగాను. అంతకు ముందర మరి రావాలి జగన్ కావాలి జగన్ అనేటువంటి కార్యక్రమంలో కాన్సెప్ట్లో కూడా తిరిగాం. జగనన్న గారు విజయం కోసం కృషి చేసాం 2014 to 19 వరకు. అట్లాగనే అప్పుడు కూడా గడప గడప అనే కార్యక్రమం కూడా చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కార్యక్రమం కూడా చాలా విజయవంతంగా చేసాం. ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఉన్నాను నేను. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పుకోవాలి, నాకు ఒక బూత్ కమిటీ అధ్యక్షత బాధ్యతలు కూడా ఈ మండలంలో నాకు ఇచ్చారు. అది నేను చాలా చక్కగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక యాక్షన్ ప్లాన్గా వెళ్ళటం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు ఈ యొక్క అభినందించడం జరిగింది. నేను వేదిక పైన ఒక విషయం మాట్లాడాను. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ టైంలో ఒక తెలుగుదేశం సంబంధించినటువంటి రాష్ట్ర నాయకుడు విమర్శిస్తే నేను దానికి కౌంటర్గా మాట్లాడటం జరిగింది. శబాస్ అని నాకు ఒక సాల్వా కప్పి ఫ్యూచర్ ఆఫ్ ది లీడర్ని కూడా నన్ను ఆ రోజు మరి గౌరవ వైవి సుబ్బారెడ్డి గారు కూడా నన్ను అభినందించడం జరిగింది, ఆశీర్వదించడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా నేను రాజకీయాల్లో కొనసాగించుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూనే వెళ్తున్నాను. పి గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న మీ ఐనవెల్ మండలం సంబంధించి మొత్తం అంతా కూడా నదీ పరివాహక ప్రాంతం ఉంది. అనేక లంక గ్రామాలు ఉన్నాయి. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం కానీ, బ్రిడ్జిల విషయంలో కానీ, రైలింగ్ విషయంలో కానీ హామీలు ఇచ్చారు, కానీ అవి ఏమీ పూర్తి కాలేదు. ఏం చెప్తారు? వెరీ గుడ్, మంచి క్వశ్చన్ అడిగారు సార్. మీకు 2022లో అతి భయంకరమైనటువంటి వరద ప్రవాహం ఈ యొక్క అంబేద్కర్ గారి కోనసీమ జిల్లాలో 3 దఫాలుగా రావడం జరిగింది సార్. మరి ఆయన ఆ టైంలో 2022లో ఎండింగ్ టైంలో మరి ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి పి గన్నవరం మండలం ఊడుమూడి గ్రామంలో మరి ఆయన నది మీద నుంచి పరివాహక ప్రాంతమైనటువంటి నదిలో ఒక పంటి మీద వెళ్ళి ప్రయాణం చేసి మరి ఎక్కడైతే లంక గ్రామ వాసులు ఉన్నారో, లంక గ్రామాల్లో సుమారుగా 5 గ్రామాలు ఉన్నాయి. అక్కడ 5 గ్రామాలని కూడా
ప్రతి ఇంటిని కూడా సందర్శించారు. ఉదయం 9 గంటలకు వచ్చి మరి సాయంత్రం 4 గంటల వరకు కూడా లంక గ్రామాలను విడిచి బయటికి రావడానికి కూడా వాళ్ళందరితో ముగ్ధుండులై వారిని ఎంతో ఆప్యాయతగా ప్రేమగా పలకరించి మరి వారందరూ కూడా భావ్య ప్రపంచానికి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్నారని ఆలోచించి మరి గంటిపెదపూడి ఊడుమూడి లంకకి సంబంధించినటువంటి వాసులందరికీ కూడా అలాగని వెస్ట్ గోదావరి ప్రజానికానికి కూడా వెస్ట్ గోదావరిలో వాసులు కూడా మరి అక్కడ ఉండటం జరిగింది ఆ లంక గ్రామాల్లోని. వాళ్ళకందరికీ ఉపయోగపడే విధంగా ఒక బ్రిడ్జి గంటిపెదపూడి దగ్గర నిర్మాణానికి ఇచ్చారు, శాంక్షన్ ఇచ్చారు, నిర్మాణం జరుగుతుంది. సార్ 70 కోట్లు అంతా కేటాయించినట్టుండ్రు కదా దానికి. సార్ జగన్ గారు టెన్యూర్లు అయితే సార్ 50 కోట్ల రూపాయలు దాన్ని కేటాయించడం జరిగింది. ఈవేళ ఎస్టిమేట్ల ప్రామాణికం ప్రకారంగా మరి కాస్ట్ ఆఫ్ వే పెరగొచ్చింది కదా, రూపాయలు రోజుకి ఏదో మెటీరియల్ పెరుగుతుంది, ఖరీదు అన్ని పెరుగుతున్నాయి కాబట్టి బ్యాంక్ నిధులు కూడా ఉన్నట్టున్నాయి కదా సార్ అందులో. సరే అది దాని వరల్డ్ బ్యాంక్ నిధులు అవన్నీ కూడా ఎట్లాగా వస్తున్నాయి అనేది అది పంచాయతీరాజ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారికి తెలుసు. అన్ని నిధులు రావడం జరుగుతుంది, చురుకుగా శరవేగంగా జరుగుతుంది. జగనన్న గారు ఏదైతే ఆశయంతో లక్ష్యంతో మరి అక్కడ బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చారో అది రాబోయే కాలంలో లంక గ్రామ వాసులందరూ కూడా వరద టైంలో ఎలాగైతే మగ్గిపోతున్నారో భావ్య ప్రపంచానికి దూరం అవుతున్నారో ఆ భావ్య ప్రపంచాన్ని చూడటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ లక్ష్యంతో బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చారు. అది రాబోయే కాలంలో వాళ్ళ కోరిక నెరవేరుతుందని మీరు తెలియదు. మీ నియోజకవర్గం సంబంధించి ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్స్ కూడా అనేకం ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి మీ సొత్తు వాళ్ళు పట్టుకు వెళ్ళిపోతున్నా కూడా వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఎక్కడ కూడా వాటర్ ప్లాంట్స్ కానీ స్కూల్స్ కానీ ఏ భవనాలు కూడా నిర్మించలేదంటున్నారు. మరి దానికోసం ఏమైనా ఫైట్ చేయబోతున్నారు? సార్ మాకైతే మా కాన్స్టిట్యున్సీ మా పీగన్నవరం నియోజకవర్గంలో అయితే ఈ సహజ వాయువుకు సంబంధించినటువంటి నగరంలో ఒక నిక్షేపణ ఉన్నది. మరి అది మీ అందరికీ తెలుసు. ఒక 15 years బ్యాక్ 20 years బ్యాక్ కూడా ఒక విపత్తు గ్యాస్ లీకేజ్ అయ్యి ఆ ఏరియాలో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోవటం జరిగింది, బర్నింగ్ జరిగింది. అది ఎవరి నిర్లక్ష్యం అంటే ఆ యొక్క ఓఎన్జీసీ అధికారుల యొక్క నిర్లక్ష్యం. ఎగ్జాక్ట్లీ. ఎందుచేతనంటే ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ వాసులందరూ కూడా చాలామంది ప్రేమ, ఆప్యత, అనురాగం, స్వార్థం తెలియనటువంటి వ్యక్తులు ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చి మా సహజ వాయువు సంపదనంతా కూడా కొల్లగొట్టుకుని వెళ్ళటం అనేది ఇది సత్యం. ఎందుచేతనంటే మాకు ఇక్కడ ప్రతి ఇంటికి కూడా గ్యాస్ కనెక్షన్ ఇస్తానని అన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నెన్నో చెప్పారు, అది జరగట్లేదు. అలాగని మత్స్య సంపద, మత్స్యకారులు ఎవరైతే ఉంటున్నారో మత్స్యకారులకి వేట వెళ్ళాలంటే వాళ్ళకి సంపద దొరకట్లేదు. చాలామంది నిరశ్రాయులు అయిపోతున్నారు, ఆర్థికంగా దివాళకోరుతనం అయిపోతుంది, వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నది. వాళ్ళని ఈ ప్రభుత్వాలు అంటే ఎవరైతే ఈ యొక్క సహజ వాయువు సంబంధించినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు పోషణ చేయాలి, ఆ కంపెనీలు వాళ్ళని ఆదుకోవట్లేదు. మరి రాబోయే కాలంలో ఏదో రోజు ఏదో విధంగా ఉద్యమం అయితే మాత్రం జరుగుతుంది. ఈ యొక్క ఏదైతే సహజ వాయువులు ఉన్నాయో ఆ సహజ వాయువులు అన్నిటిని కూడా ఆ యొక్క బావిలన్నిటి వద్దకు వెళ్ళి ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రజా ఉద్యమం చేయబోయే రోజు వస్తుందని నేను మీకు తెలియపరుచుకుంటున్నాను. వస్తుంది కూడా. పీగన్నవరం నియోజకవర్గం సంబంధించి 4 మండలాలు ఏదైతే మామిడికుదురు కానివచ్చు, అయినవెల్లి కానివచ్చు, పీగన్నవరం, అంబాజీపేట. మీరు ప్రస్తుతం అయితే సమన్వయకర్తగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గెలిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయబోతాం? సార్, ఈ నియోజకవర్గంలో అయితే మీరు ఇందాక ముందుగానే నన్ను అడగటం జరిగింది. ఎట్లాగంటే నదీ పరివాహక ప్రాంతం, అయినవేలు మండలం నదీ పరివాహకం, అలాగే పీగన్నవరం మండలం నదీ పరివాహకం, అంబాజీపేట మండలం కూడా కొద్దిగా ఒక 10% నదీ పరివాహకం, అలాగనే మామిడికుదురు మండలం కూడా పూర్తిగా నదీ పరివాహక ప్రాంతమే మాదంతా. అంతా కూడా లంక గ్రామ వాసులు ఎక్కువ ఉంటారు. మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీగన్నవరం నియోజకవర్గం ముమ్మడివరం నియోజకవర్గానికి కలిపి లింకప్గా 2023లో కొండుకూతురు గ్రామం రావటం జరిగింది.
మరి అక్కడ హెలికాప్టర్ ఏమో లంక ఆఫ్ లంకలో ల్యాండింగ్ అవ్వడం జరిగింది. మరి ఆయన నా ఏదైతే లంక గ్రామం ఉన్నదో బై రోడ్డు అంతా కూడా సుమారుగా 2 కిలోమీటర్లు సందర్శించి ప్రయాణం చేసి ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని కూడా సందర్శించి మరి ఈ లంక ఏదైతే ఉన్నదో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో అన్ని వేల ఎకరాలు కూడా నేను కాపాడుతాను. నా ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకందరికీ కూడా గ్రోయిన్స్ అనేది నిర్మాణం చేసి చక్కగానేటువంటి విధానంలో మీకు ఒక పటిష్టమైనటువంటి ఒక ప్రొడక్షన్ అనేది నేను ఏర్పాటు చేస్తానని ఆ రోజు ఎట్లాగంటే గ్రోయిన్స్ అనేది సోలింగ్ ప్యాకింగ్ అనేది విజయవాడ కట్టిన విధానంగా కాకుండా ఎక్కడైతే బ్రీచెస్ పడుతున్నాయో ఆ బ్రీచెస్ దగ్గర గ్రోయిన్స్ అనేది ఏర్పాటు చేస్తారు సార్. అలాగని దానికి సోల్ ప్యాకింగ్ చేస్తారు. సోల్ ప్యాకింగ్ చేసి దానికి ఒక ఐరన్ మెస్ అనేది ఏర్పాటు చేస్తే అక్కడ అది ఆ ప్రాంతం అంతా కొట్టుకుపోదు, ఒక స్టాండర్డ్గా ఉంటుంది. మరి ఆ రోజు ఉన్నటువంటి ఉన్నతాధికారులు మరి ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఉన్నారో 150 కోట్ల రూపాయలతో మరి ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంతలో ఎన్నికల కోడ్ రావడం జరిగింది. మరి మా ప్రభుత్వం మేము ఓడిపోవడం కూడా జరిగింది కాబట్టి మరి ఆ యొక్క కార్యక్రమం నిర్వీర్యం అయిపోయింది, ఆవిరైపోయింది. మరి మొన్న వచ్చిన వరదకు కూడా మరి అప్పుడైతే బ్రీచెస్ కొంత ఇసుక మూటలతో మేము కొంత కట్టడి చేసాం కాబట్టి అయిపోయింది. కానీ మరి మొన్న వచ్చిన వరదకైతే మళ్ళీ అక్కడ ఇల్లి గోదావరి వారికి వాలిపోవడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు ఎవరవనండి, శాసనసభ్యులు ఎవరవనండి మరి దాని మీద దృష్టి పెట్టి మరి ఆ లంకవాసులందరికీ కూడా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గం ఏర్పాటు చేస్తారని మీ మీడియా మిత్రుల ద్వారా నియోజకవర్గ సమన్వయకర్త అనేది పార్టీ పదవి, దాని పక్కన పెడితే ప్రజలు ఇచ్చిన పదవి ఏంటంటే ఒక జడ్పీటీసీ. మరి స్థానిక ఎమ్మెల్యే చూసినట్టయితే జనసేన నుంచి గిడ్డి సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మీకు పరిచయం ఎలా ఉంటాయి? ఈ మండల పరిధిలో అభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా తీసుకొస్తారు సార్? మండలం కోసం అంటే మీకు తెలియదు ఏమన్నా సార్, చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏమని అన్నారంటే వైసీపీ వాళ్ళకి ఏదన్నా పని పెడితే వాళ్ళకి పని చేస్తే పాముకు పాలు పోసినట్టు అని అన్నారు. మరి అందులోనే ఒక భాగస్వామి ఇవాళ జనసేన పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు. మరి వారికి మేము చెప్పిన ఎట్లా ఉంటుందంటే పక్కన ఆయనకి చేయాలని ఉండొచ్చు, పక్కన ఉన్నటువంటి నాయకులు ఏంటంటే ఆ జడ్పీటీసీ వైసీపీ పార్టీ క్యాండిడేట్ అతను చెప్తే అతనికి పేరు వస్తుంది కానీ మనకి ఎలా వస్తుంది? మనం వేరేగా ప్యానల్లో వెళ్దాం, మనం చేసుకుందామని చెప్పడం జరుగుతుంది. కానీ మరి మీ అందరికీ తెలుసు, ఇక్కడే ఉంది ఈ ముక్తేశ్వరం సెంటర్ వద్ద నుంచి మరి కే జగన్నాథపురం వరకు సుమారుగా 6 కిలోమీటర్ల రోడ్డు ఉందండి. మరి అప్పుడు మా ప్రభుత్వం టైంలో అవ్వలేదని అంటున్నారు. వాస్తవమే అప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్ టెండర్ అయింది, కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మరి అది కూడా ఆయన కూడా మరి ఏ పార్టీ సానుభూతిపరుడో మాకు తెలియదు, కానీ ఆయన మాకు రోడ్డుని వేయకుండా నిర్లక్ష్యం చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మేము ఇప్పుడు ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారు పడవలు వదిలారు, కాగితాల పదవులు ఎన్నో వరి నాట్లు నాటారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే నెలలోనే రోడ్డు వేసి నిర్మాణం చేసి చూపుతామని అన్నారు. ఇవాళకి ఏదీ లేదు. పీ గన్నవరం నుంచి అంబాజీపేట వరకు వాళ్ళు రోడ్డు కూడా వేస్తున్నట్టు సార్ వేసారంటే అది గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అనుమతులు రావడం జరిగింది సార్. నిధుల కొరతల వల్ల రోడ్డు వేయలేదని కూడా కాంట్రాక్టర్ చెప్పడం జరిగింది. తర్వాతనే ఈ ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో కొండేటి చిట్టుబాబుకి, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారికి ఉన్న విభేదాల వల్ల రోడ్డు అవలేదని విమర్శ ఉంది సార్. అది అయితే నాకు పూర్తిగా తెలుసా, కానీ నాకు తెలుసున్నది ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి కాంట్రాక్టర్ గారు బిల్లులు వస్తే నేను చేస్తానని చెప్పడం జరిగింది. తర్వాతన మరి ఎస్టిమేట్ కాస్ట్ కూడా పెరిగినాయి కాబట్టి ఆ పెరిగిన విధానంతో ప్రభుత్వ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అది రోడ్డు నిర్మాణం చేశారు. ఎందుచేతన అప్పుడు వచ్చినటువంటి అనుమతులే అందరికీ తెలుసు, జియో కాపీ అప్పుడు కూడా ఉన్నదే, అప్పుడు వచ్చిందే. మరి అలా అనుకుంటే వారు ఒక ప్రతిపక్షంగా ఉన్నప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు. మరి
మరి మీకు గన్నవరం నుంచి అంబాజీపేట వేసేసామని అన్నారు. అదే విధానంలో ముక్తేశ్వరం నుంచి కే జగన్నాథపురం ఎందుకు వేయట్లేదు? మరి వెంటనే వేయాలి కదా. ఏది వచ్చిన 6 నెలలకు 8 నెలలకు వేసేసామన్నారు. అలాంటిది ఇది కూడా ఎంతో మంది ప్రజానీకం ఎలాగంటే 4 మండలాలు వెళ్ళేటువంటి రహదారి మెయిన్ రహదారి ఎలా అంటే ఆ రాజమండ్రిలో క్వారీ నుంచి క్రషర్లు అవనివ్వండి, లేదా మన హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెటీరియల్, ఇంటీరియర్ మెటీరియల్ ఏదైనా కూడా, కంకర అవనివ్వండి, ఏదైనా సిమెంట్, ఏదైనా ఐరన్ అవనివ్వండి, ఏదైనా వెళ్ళాలంటే ఇటు ఉప్పలగుప్తం వెళ్ళాలన్నా, ఇటు కాట్రింకోన మండలం వెళ్ళాలన్నా, ముమ్మడివారం మండలం వెళ్ళాలన్నా, ఐపోలవరం మండలం వెళ్ళాలన్నా ఇదే మెయిన్ రహదారి. ఈవేళ ఇది అన్యాక్రాంతం అయిపోయింది, ఒక అడవి ప్రాంతంగా అయిపోయింది ఈ యొక్క రోడ్డు. మరి దీనిని గమనించమని చెప్తున్నాం శాసనసభ్యుల వారిని. ఇది త్వరగా నిర్మాణం చేయమని అన్నాం. మీరు చేసి మీ యొక్క ఏదైతే మీరు మాట ఇచ్చారో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ మాటను నెరవేర్చుకోమని. మీపై వస్తున్న మరొక విమర్శ ఏంటంటే, మీరు వైసీపీ సమన్వయకర్త అయిన తర్వాత స్పీడ్ పెంచారు, పార్టీని కూడా ప్రజలకు తీసుకువెళ్తున్నారు, బాగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్ ఏ టైం మీరు మండల పరిధిలోని గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు అనేది విమర్శ కూడా ఉంది. ఏం చెప్తారు? అంటే శ్రీనివాస్ గారు గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహిస్తారు, లేకపోతే ఎక్కడికక్కడ ఫుల్ స్టాప్ పెడతారు? సార్, నేను అయితే గ్రూప్ రాజకీయాలు చేయాలనుకుంటే నన్ను స్వతంత్ర అభ్యర్థికి ఇండిపెండెంట్గా కూడా గెలిపించరు, ఎంపీటీసీగా. అలాగని మొన్నన మరి అప్పుడున్నటువంటి శాసనసభ్యులు వారు కొండేటి చిట్టిబాబు గారు నాకు టికెట్ ఇవ్వడానికి కూడా, జెడ్పీటీసీ టికెట్ ఇవ్వడానికి కూడా నిరాకరించిన టైంలో అప్పుడున్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారు. ఎవరు నిరాకరించారు సార్? కొండేటి చిట్టిబాబు గారు. మీకే కాదు కదా, విపత్తి వేణుగోపాలరావు గారిది కూడా లాస్ట్. అది ఎవరు పోరాటం అనేది తర్వాత విషయం. నా వరకు మీరు అడిగారు కాబట్టి నా వరకు నేను మాట్లాడగలుగుతాను. మాకు విభేదాలు ఏం లేవు సార్. అన్న అని నేను చాలా వెంటపడి చాలా ఆయన్ని ఆప్యాయతగా మాట్లాడేవాడిని. ఏ పని వచ్చినా నేను చాలా చక్కగా చేసేవాడిని. మొత్తం నియోజకవర్గం అంతా కూడా వెంటపడి తిరిగి మరి బూత్ కమిటీ అధ్యక్షులుగా వాళ్ళ తమ్ముడు గారు ఉండేవారు, కొండేటి వెంకటేశ్వరరావు. అతనికి నేను హెల్ప్గా పనిచేశాను. ఏ రోజు కూడా వెనకాడలే. నా లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేయాలి, భవిష్యత్తులో ఇక్కడ చిట్టిబాబు గారిని ఎమ్మెల్యేని గెలిపించాలన్నటువంటి లక్ష్యంతో పనిచేశాను. అలాగని అది కృతజ్ఞత లేదు ఆయనకి, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం ఉంది కాబట్టి నాకు డైరెక్ట్గా మరి జగన్మోహన్ రెడ్డి గారే అప్పుడున్నటువంటి ఇన్ఛార్జి మంత్రి, ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మోపిదేని వెంకటరమణ గారు, అలాగనే అప్పుడు ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు తోట త్రిమూర్తులు గారు, అలాగనే మా ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు మా గురువర్యులు విశ్వరూప్ గారు, అలాగనే కుడుపూడి చిట్టబ్బాయి గారు, కీర్తిశేషు కుడుపూడి చిట్టబ్బాయి గారు, వీరి యొక్క మెండుగూడి మోహన్ గారు, కీర్తిశేషు, వీరి యొక్క సహాయ సహకారాలతో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా, వీళ్ళందరూ కూడా నాకు హెల్ప్ చేయడం జరిగింది. ఏం చేతనంటే వీళ్ళు కష్టపడేటువంటి కార్యకర్త, ఒక నిబద్ధతతో పనిచేసే వ్యక్తి, అతనికి జెడ్పీటీసీ టికెట్ ఇవ్వాలనేటువంటి పోరాటంతో మరి అధిష్టానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నాకు మరి వేరే బీఫామ్తో రప్పించి నాకు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పిలిపించినా విశ్వాసంతో పనిచేస్తున్నాను. ఆయన ఏ పిలిపించినా నేను పనిచేస్తాను. నన్ను ఆయన ఏ అనుమతి, ఏ ఆర్డర్ వేసినా కూడా నేను దాన్ని శిరోధారి వహించి ఆయన మాట మీద నేను ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా నడుచుకుంటానని. అంటే 2029లో మీకు కాదని వేరే పర్సన్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జగన్ గారు సీనన్న ఈసారికి సపోర్ట్ చేయండి, చేస్తారా? చేస్తాను తప్పనిసరిగా. మీరు కెమెరా ముందు మాట్లాడుతున్నారు, ఆ పక్క నిశ్చేతనంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం మాకు చాలా అపరమైన నమ్మకం. నాకు నిజంగా ఎందుచేతనంటే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. నాకు మొన్న జగ్గిరెడ్డి గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు వారు జగ్గిరెడ్డి గారుకి చెప్పి సీనన్నని క్యాండిడేట్గా అనౌన్స్మెంట్ చేయనని మాజీ మంత్రి వర్యులు పినిపే విశ్వరూప్ గారు వారి యొక్క గృహంలో జిల్లా పార్టీ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్లో అనౌన్స్మెంట్ జరిగింది. మరి నా మీద పెట్టినటువంటి బాధ్యతలు, గురుతర బాధ్యతలు ఎక్కడా కూడా మరి మొక్కవైన దీక్షతో పనిచేయటం జరుగుతుంది. అందుకని మా నాయకుడు మాకు అన్యాయం చేస్తారనేటువంటిది ఉండదు. నాకు తెలుసు, ఆయనకు తెలుసు. ఒక మాట ఇచ్చారంటే
మాట మీద నిలబడేటువంటి కుటుంబం. మడమ తిప్పరు, మాట మార్చరు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాట మాత్రం నిజం చెప్పాలి సార్, మీరు చెప్పండి. ఈ పదవి ఏదైతే ఉందో సమన్వయకర్త మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిందా, లేదంటే మీరు ఏమైనా లాబింగ్ చేసి ప్రయత్నాలు చేశారు? అది తెలియదు. ఎందుకంటే చాలా మీరు మంచి క్వశ్చన్ వేశారు, చాలా చక్కటి క్వశ్చన్. నిజం చెప్పుకోవాలనుకుంటే మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకే నేను వెళ్ళటం జరిగింది సార్. నేనైతే సమన్వయకర్త కోసం, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి కోసం లాబీ అయితే చేయలేదు. 2024లో అయితే మాత్రం జాన్యువరి నెల అంటే 2024 డిసెంబర్ నెలాఖరు అంత వరకు కూడా మొక్కమైన దీక్షతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ని అంటే తాడేపల్లిని సుమారుగా 22 రోజుల పాటు నేను అంటే ఒక అసెంబ్లీ అభ్యర్థి కోసం నేను ప్రయత్నం చేశాను, అడిగాను. మా రీజనల్ కోఆర్డినేటర్ యువ నాయకులు మిథున్ రెడ్డి గారు, ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేసేవాడిని, సందర్శించేవాడిని. నేను చేసే కార్యక్రమాలన్నీ, పార్టీ కోసం కష్టపడేటువంటి కార్యక్రమాలన్నీ జగనన్న గారు నాయకత్వాన్ని బలోపేతం చేయడానికని నేను చాలా ఉయ్యెత్తున ముందుకు వెళ్ళేవాడిని. ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతంగా నడిపించేవాడిని, వెళ్ళేవాళ్ళం కూడా. అలాగా ఉన్న టైంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి పార్టీకి నిబద్ధతగా, నేనేంటంటే ఎప్పుడు కూడా ఏ పార్టీలోని కూడా వైపు చూడలేదు. నాకు ఎన్నికల ముందురా మీరు ఒక మాట క్వశ్చన్ వేశారు కాబట్టి చెప్తున్నాను. 2014లో నాకు గొప్ప ఆఫర్ వచ్చింది. అప్పుడు దిగంతులు తెలుగుదేశం శాసనసభ్యులు పొలవర్తి నారాయణమూర్తి గారు నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. అక్కడ అప్పుడు వైస్ ఎంపీ ఇస్తానన్నారు, కొద్ది నాకు ఆర్థిక సహాయం చేస్తానన్నారు, కొన్ని మనకి పొరవబలు పెట్టారు, నాకు ఆఫర్లు ఇచ్చారు. కానీ నేను తెలుగుదేశం వైపు రానని చెప్పాను. అలా ఆ తర్వాత అయిపోయిన తర్వాత మొన్న 2024లో కూడా కొన్ని పార్టీలు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలే నాకు ఆఫర్లు వచ్చినాయి. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాను. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నా తండ్రి దిగంత నేత గన్నవరపు సూర్యనారాయణ గారు నమ్ముకుని పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు అటు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు సారథ్యంలో పనిచేసేవారు. అదే లక్ష్యంతో ఈవేళ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని స్థాపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పార్టీలోనే నేను కొనసాగించాలి, ఆయన నాయకత్వంలోనే పనిచేయాలి, ఆయన సారథ్యంలోనే నా తుది శ్వాస విడవాలనేటువంటి లక్ష్యంతో నేను పనిచేశాను. మీరు వలస వచ్చిన నాయకులు కాదు, ఇక్కడే పుట్టు పెరిగారు. మొదటి నుంచి కూడా రాజకీయాలు ఎలా ఉంటాయి, ప్రజల బాధలు ఎలా ఉంటాయి అనేది మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు దగ్గరుండి చూశారు. కానీ అంటే ప్రభుత్వాలు, అది వైసీపీ కానివచ్చు, ఈరోజు ఎన్డీఏ కూటమి కానివచ్చు, ప్రజలకైతే అనేక పథకాలు ఇస్తున్నారు, ఉచిత పథకాలు. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా పంటిపై ప్రయాణం చేస్తారు ప్రజలు. అంటే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుమిక్కుపోయినాడు, ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు, ఎప్పుడు పంటి మునిగిపోతే తెలియదు. మరి అటువంటి సమయంలో సరైన బ్రిడ్జిల నిర్మాణం జరిగితే అది మంచి జరుగుతుంది కదా సార్. ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ట్రై చేయట్లేదు సార్? బాగానే మీరు అది కూర్చోడం మంచి క్వశ్చనే. ఎట్లా అంటే సార్, ఈ యొక్క జిల్లాల పునర్విభజన టైంలో మరి అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ గారు, మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబూన వేణుగోపాల్ గారు, వీరిరువురు కలిపి మరి ఎక్కడి నుంచి అంటే సుమారుగా రాయవరం మండలం నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్కి రావాలి. కాబట్టి ఇది నదీ పరివాహక ప్రాంతం కాబట్టి ఎస్టిమేట్ వేయడం జరిగింది సార్. 450 కోట్ల రూపాయలు మరి చాలా లాంగ్ స్పాన్ సంబంధించినటువంటి బ్రిడ్జిని ఒక రూపకల్పన చేశారు సార్. మరి ఇంతలో ఈ అనుమతులు, ఈ టెక్నికల్స్ ఆమోదాలు ఇవన్నీ రావటంలో మరి అది ఎక్కడో బ్రేక్ అయింది. ఇంతలో మేము ప్రభుత్వాన్ని కోల్పోవడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి రాయవరం మండలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మరి ఇక్కడికి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రావాలంటే సుదీర్ఘమైనటువంటి తక్కువ డిస్టెన్స్లో ఇక్కడ 30 కిలోమీటర్ల లోపల వచ్చేయడం జరుగుతుంది సార్. అందుకని దీన్ని వాళ్ళు ఆలోచించాలి. మరి రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం వస్తుందని మేము నమ్మకం ఉంది, ప్రజలు మాకు మళ్ళీ పట్టం కడతారని నమ్మకం ఉంది. దానిని మా అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చాలా ముందు చూపున్నటువంటి నాయకులు కాబట్టి ఇలాంటి నదీ పరివాహక ప్రాంతాల మీద చాలా అవగాహన ఉన్నటువంటి నాయకుడు ఆయన. అందుకనే మరి లంక గ్రామాలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొండుకూతురు లంక, పుట్టిలంక, టానిల్ లంక, గురజాపు లంక, ఈ లంక గ్రామాలు కూడా సందర్శించారు. ఇప్పుడు వరకు ఎవరు ఏ ముఖ్యమంత్రి కూడా సందర్శించలే. ముఖ్యమంత్రి హోదాలో, ఆయన ముఖ్యమంత్రి హోదాలో అంత రిమోట్ ఏరియాకి రావడం జరిగింది ఆయన. అందుకని మరి ఆయన సారథ్యంలోనే
మళ్ళీ ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందేమో నేను ఆశపడుతున్నాను. అంటే ఇప్పుడు అయినవల్లి జడ్పీటీసీగా ఉన్నారు కదా, అయినవల్లిలోనే వినాయకుడి దేవాలయం ఉంది, దేశంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయం, అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. మరి దా అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు వేశారు, ఏం చేశారు మీ సమయం మీ టైం? సార్ మా టైంలో అంటే సార్ దిగంతు నేత చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు కుడుపూడి చిట్టబ్బాయి గారు మరొక స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి ఆ స్వతంత్ర అభ్యర్థిగా గెలవటంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నా తండ్రి గన్నవరపు సూర్యనారాయణ. ఆయన టెన్యూర్లో 2003లో టెక్నికల్ సంబంధించినటువంటి అనుమతులు రావటం జరిగింది, కానీ టెండర్ అయింది, కానీ అభివృద్ధి అనేది జరగట్లే. అప్పుడు చిట్టబ్బాయి గారు ఒక రూపకల్పన ప్రణాళికతో అక్కడ ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి శాలహారం అయితేనేమి, బేడా మండపాలు అయితేనేమి, శిఖరాలు అయితేనేమి, ఈ యొక్క దేశాలలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి వినాయక స్వామి గారు. అందుకని దీనిని డెవలప్ చేయడం జరిగింది. మరి ఆ చుట్టుపక్కలన్నీ కూడా పూరిపాకలతో ఉండేవి, కాఫీ బొట్టలు ఉండేవి, గుడి కనపడేది కాదు. మరి నా తండ్రి గారు, ఈ గ్రామ పెద్దలు, అప్పుడు చిట్టబ్బాయి గారు, కుటుంబం శాసనసభ్యులు వారు, మరి వాళ్ళందరితో మాట్లాడి మరి ఆ యొక్క గృహాలన్నింటిని కూడా తొలగించి ఈవేళ మరి రౌండ్ ఒక సిమెంట్ కాంక్రీట్ లాంటి రోడ్లు వేయటం జరిగింది. మరి ఈవేళ స్వామివారి ఊరేగింపుకి ఎక్కడా కూడా మాడవీధి అనేది కూడా అయినవల్లి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి ఏర్పాటు చేసినటువంటి నాయకుడు కుడుపూడి చిట్టబ్బాయి గారు. అందులో మా తండ్రి గారి పాత్ర. మరి నేను కూడా ఆ టైంలో కాంట్రాక్టర్ని, దాంట్లో కాంట్రాక్టర్గా కూడా ఆ రోజు ఉన్నటువంటి పెద్దలతో చేయటం జరిగింది. టెండర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. నేను వర్క్ చేసాం. స్వామివారు ఈవేళ మేము ఎక్కడా కూడా మరి స్వామివారి ఆశీస్సులతో పనిచేసాం. ఈవేళ స్వామివారి ఆశీస్సులతోటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఈవేళ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఉన్నానంటే ఆ స్వామివారి ఆశీస్సులు, మా జగనన్న గారు మరి ముఖ్యంగా ఆయన ఆశీస్సులని మీకు తెలియపోతుంది. ఆ యొక్క టెంపుల్కి రాబోయే కాలంలో కూడా ఇంకా ఎంతో మంచి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ప్రణాళిక అయితే నాకైతే ఉన్నది గ్రామవాసిగా. ఫైనల్గా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. 2019లో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాల పునర్నిర్మాణ నేపథ్యంలో ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరు పెట్టడం వల్ల అనేక ఘర్షణలు జరిగాయి. చాలామంది అమాయకులు వైసీపీ టార్గెట్ చేసింది, అక్రమంగా కేసులు పెట్టారు అంటే కూడా కొంతమంది చేస్తున్న విమర్శ. అసలు ఏం జరిగిన వ్యవహారంలో ఇప్పుడు ఆ కేసులన్నీ ఉన్నాయా, కొట్టివేశారు? సార్ అదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కేసులను కూడా ఎత్తివేయటం జరిగిందని చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని కేసులు అయితే చాలామంది యువకుల మీద బనాయించడం కూడా జరిగింది. దానిని మళ్ళీ పునర్సమీక్షణ చేసి మరి కొంతమందికి దాన్ని చాలామందికి కూడా విముక్తి కలిగించడం కూడా జరిగిందని మేము ఆ జీవో కాపీలతో ఏదో చెప్తున్నాం జరిగింది, పేపర్ మీడియాల ద్వారా కూడా చూడటం కూడా జరిగింది. పూర్తి విషయాలు అయితే మాకు పెద్దగా తెలియదు, దాని మీద కూడా పెద్దగా లోతుకి వెళ్ళలేదు. మరి జిల్లా ఇష్యూ అనేది సబ్జెక్టు అది ఎంతవరకు అనేది ఎవరైతే దీన్ని మరి తప్పుగా అర్థం చేసుకున్నారో మరి మనం దానికి వాళ్ళ విజ్ఞతగా ఉంచుతాం. ఎందుచేతంటే ఈ యొక్క భారతదేశంలో ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంది, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. కాబట్టి వాళ్ళు స్వేచ్ఛా జీవులు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు చేశారు. వాళ్ళని మనం కాదనలేము, వాళ్ళు ఏమనలేము. ఎందుచేతంటే ప్రతి ఏరియాలోనూ ఒక్కొక్క పేరు దేశ నాయకుల పేర్లు పెట్టడం జరిగింది. ఎన్టీఆర్ గారి పేరు పెట్టారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి కృష్ణా జిల్లా పేరుని ఎన్టీఆర్ జిల్లాని పెట్టడం జరిగింది. ఎవరికైనా అది సాధ్యమైనటువంటి విషయమా? అలాగనే సత్యసాయి అంటే ఈ అనంతపురం జిల్లాలో ఎంతో పేరు ప్రఖ్యాతం ఉంది. అలాంటిది అన్నమయ్య జిల్లా, ఇలాంటి ఆయన ఒక మహాకవి అన్నమయ్య అంటే అన్నమయ్య కీర్తనలు అన్నమయ్య జిల్లా పెట్టడం జరిగింది. ఇలాంటివన్నీ ఒక మంచి ఒరవడి తీసుకురావాలి. దేశ నాయకుల యొక్క పేరు ఎప్పుడు కూడా ప్రజలలో నానాలి, ప్రజల్లో పలుకుతూ ఉండాలి
అన్నటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేర్లు పెట్టడం జరిగింది. ఫైనల్గా ఇసుక అనేది సహజ వనరు, దానికి ప్రస్తుతం ప్రజాప్రతినిధులకి అది ఆదాయ వనరుగా మారిందని విమర్శలు అయితే ప్రధానంగా ఉన్నాయి. మరి జడ్పీటీసీగా 4 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇసుకలు ఎంత సంపాదించారు సార్? నేను ఇప్పుడు వరకు సార్ అవినీతి అంటే ఏ విధంగా ఉన్నదనేది నాకైతే ఆ పేరే చాలా ఆమడ దూరంలో ఉంటుంది. మీరు ఎవరినైనా రుజువు చేయొచ్చు సార్. నేను ఎక్కడా కూడా ఏ రూపంగా కూడా చెయ్యి చాచి కానీ బ్లాక్మెయిల్ చేసి కానీ అన్యాక్రాంతంగా సంపాదించడం అనేటువంటిది ఇప్పుడు వరకు లేదు. నా తండ్రి గారు రాదు కూడా రేపు రాబోయే కాలంలో. నేను చాలా నీట్గా ప్రజాసేవ చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాను. నేను పనిచేస్తాను. ఎందుచేతంటే మా నాన్నగారు మాకు కొన్ని పాఠాలు నేర్పారు. ప్రజలకి న్యాయంగా తీర్పు ఇవ్వాలి, ప్రజలకి న్యాయంగా వారికి మేలు చేయాలి, సేవ చేయాలి, సేవా దృక్పథంతో పనిచేయాలి తప్ప వారి నుంచి కానీ ఇంకొక మారు వేషంలో డబ్బులు వసూలు చేసి అవినీతిగా సంపాదించడం అనేది అది మన దగ్గర ఉండదు. క్యాడర్ సహకారం ఎలా ఉంది సార్ నియోజకవర్గ పరిధిలో? చాలా బాగుంది సార్ అని చెప్తున్నాను కదా. మంచి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చారని చెప్తున్నాను సార్. ఈవేళ 4 మండలాలను కూడా ఎంతో ఆప్యాయతగా అభిమానంగా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిగా నన్ను ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా నన్ను ఆదరిస్తున్నారు. ఈవేళ చాలా అభిమానిస్తున్నారు. ఎక్కడా కూడా గ్రూప్ తగ్గదా లేవు మాకు. అన్ని చాలా చక్కగా నడుపుకుని వెళ్తున్నాం. హైలైట్ ఏంటంటే ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణలో భాగంగా కోటి సంతకాల ఉద్యమంలో మీ నియోజకవర్గం నుంచి 60,000 పైచలకు సంతకాలు సేకరించారంట. పక్కా సార్. అది ఎలా సాధ్యమైంది? అది ఎలా సాధ్యమైంది సార్? చెప్పాను కదా సార్, మొక్కవేని దీక్షతో ప్రతి కార్యకర్త కూడా ఒక పాకిస్తాన్ మీద భారతదేశ సైనికుడు ఏ రకంగా యుద్ధం చేస్తారో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం ప్రభుత్వ మెడికల్ కాలేజీల పైన ఎందుచేతనంటే ప్రభుత్వ పరంగా ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రతి వ్యక్తికి ఇంటింటికి వెళ్ళి వివరించడం జరిగింది. వివరించిన తర్వాత వారందరూ కూడా మమ్మల్ని ఆదరించి అభిమానించి సంతకాలు పెట్టడం జరిగింది. దాని నిమిత్తమే మేము సుమారుగా 63,000 పైబడే ఇంకా వస్తున్నాయి సార్. అక్కడక్కడ వస్తున్నాయి. మాకు దగ్గరగా 64,000 65,000 అవ్వచ్చు. ఫైనల్గా మీకు రాజకీయ జీవితం ఇచ్చిన మీ అయినవెల్లి మండల ప్రజలకి, అదేవిధంగా పి గన్నవరం నియోజకవర్గ ప్రజలకి ట్రూత్ న్యూస్ ఏం చెప్తారు సార్? నేనైతే ముందుగా మొట్టమొదటిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు అయినవెల్లి ప్రజలు నాకు పట్టం కట్టారన్నాను కదా సార్. వారికి ఎప్పుడూ కూడా రుణపడే ఉంటాను సార్. నేను వారికి ఎప్పుడూ కూడా నేను ఏ విషయంలోనైనా కూడా అండదండగా ఉండి వాళ్ళు ఒక కుటుంబ సభ్యుడిగా నేను మెలుచుకుంటాను. తర్వాతన మొన్న 2021లో జెడ్పీటీసీగా కూడా నాకు అఖండమైనటువంటి విజయం చేకూర్చారు. ఇప్పటి వరకు ఏ జెడ్పీటీసీకి కూడా రాలే మెజార్టీ. అంతటి మెజార్టీ ఇచ్చారు నాకు. అలాంటి మెజార్టీ ఇచ్చినటువంటి ఈ యొక్క అయినవెల్లి మండలం ప్రజలందరికీ కూడా, ఓటర్లందరికీ కూడా, ఓటర్ మహాశయ దేవుళ్ళందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా 2 చేతులు జోడించి వారందరికీ రుణపడే ఉంటాను. అలాగని రాబోయే కాలంలో జగనన్న గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఓటర్లందరి యొక్క ఆశీస్సులతో ఓటర్ దేవుళ్ళందరి యొక్క ఆశీస్సులతో రాబోయే కాలంలో కూడా నేను ఎంతో సేవ చేసి వారందరికీ కూడా సేవా దృక్పథంతో పనిచేసి నేను వాళ్ళ యొక్క మన్నలో పొంది వారిలో ఒక కుటుంబ సభ్యుడిగా వారి జీవితాంతం వారి హృదయాల్లో ఉంటానని నేను మీ యొక్క ట్రూత్ ఛానల్ వారి ద్వారాగా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్రూత్ న్యూస్. థ్యాంక్ యూ.